1 acre 26 గుంటాస్ ఫర్ సేల్ అండ్ ఆల్సో 18 గుంటాస్ ఫర్ సేల్. రెండు నియర్ బై ఉన్నాయి. అందు గురించి సపరేట్గా చెప్పాను. అండ్ నేనున్న లొకేషన్ ఏంటి, తర్వాత ఇక్కడికి వచ్చే దారి ఏంటి, ఫస్ట్ చూసుకొని మళ్ళీ ఇక్కడికి వచ్చి కంటిన్యూ చేద్దాం. ముత్తంగి ఔటర్ రింగ్ రోడ్ నుంచి ఒక 9 కిలోమీటర్స్ వచ్చిన తర్వాత ఇక్కడ రైట్ టర్న్ తీసుకోవాలి. సో ఇక్కడ ఈ రైట్ టర్న్ తీసుకునే దగ్గర మనకి గ్రాండ్ పరివార్ రెస్టారెంట్ అని ఉంటుంది. అండ్ సంగారెడ్డికి 7 కిలోమీటర్స్ బిఫోర్, యాక్చువల్గా ఈ రోడ్డు నర్సాపూర్కి వెళ్ళే రోడ్ అనమాట. ఇది నర్సాపూర్కి అండ్ బాంబే హైవేకి కనెక్టివిటీ రోడ్ అనమాట ఇది. సో లోపలికి మనకి 5.9 కిలోమీటర్స్ ఉంది అనమాట. ఇది మన బాంబే హైవే ఇది, అండ్ ఇది వచ్చేసి నర్సాపూర్ హైవే. ఈ లోపలికి వచ్చిన తర్వాత ఇక్కడ ఇట్లాంటి ప్రాజెక్ట్స్, చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయి, నెంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి ఈ రూట్లో. నేను వాటి లిస్ట్ కూడా డిస్క్రిప్షన్లో పెడతాను. అండ్ ఇక్కడ మనకి ఈ చౌడమ్మ తల్లిది ఒక ఆర్చ్ కనిపిస్తుంది, చౌడమ్మ తల్లి దేవాలయంది, ఎర్దనూరు అంటారు. సో ఈ ఎర్దనూరు రూట్లో ఒక 2.6 కిలోమీటర్ వెళ్ళాలి లోపలికి. కొద్దిగా లోపలికి రాగానే ఇక్కడ ఎర్దనూరు విలేజ్ వచ్చింది. ఈ ఎర్దనూరు విలేజ్ దగ్గర ఇక్కడ ఒక టెంపుల్ ఉంటుంది, హనుమాన్ టెంపుల్. హనుమాన్ టెంపులేనా? హనుమాన్ టెంపుల్ ఉంటుంది ఇక్కడ. ఈ హనుమాన్ టెంపుల్ పక్క నుంచి లోపలికి వెళ్ళాలి. ఇక్కడ నుంచి చాలా దగ్గర, ఇక్కడ హనుమాన్ టెంపుల్ నుంచి. ఊరు దాటగానే మంచి చెట్ల మధ్యలో రోడ్డు. అంటే ఊరు దాటడం అంటే పెద్ద ఊర్లో ఏం తిరిగింది లేదు, జస్ట్ ఒక 2-3 మలుపులు ఉన్నాయి అంతే. ఈ రోడ్లో ముందుకెళ్ళి జస్ట్ రైట్ సైడ్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి చూద్దాం. హే గైస్, దిస్ ఇస్ సునీల్ సక్సేనా. వెల్కమ్ టు హెచ్ఎస్ ప్రాపర్టీస్. సో ప్రజెంట్ నేనున్న లొకేషన్ వచ్చేసి ఇస్మాయిల్ ఖాన్ పేట్. సో ఇస్మాయిల్ ఖాన్ పేట్ అంటే మనకి హైదరాబాద్ నుంచి చాలా దగ్గరలో ఉన్నాము. సో ఒకసారి నేను ఏం చేస్తానంటే ఈ లొకేషన్ గురించి, దీని గురించి అంటే డిస్టెన్స్ ఫస్ట్ నేను ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే సిటీకి చాలా దగ్గరలో ఉన్న ఒక ప్రాపర్టీని తీసుకొని వచ్చాను కాబట్టి. సో మనమున్న ప్లేస్ నుంచి ఫస్ట్ IIIT చెప్తాను, ఐఐటి చెప్తాను. సో ఐఐటి వచ్చేసి ఐఐటి హైదరాబాద్ వచ్చేసి మనకి లొకేషన్ నుంచి లెస్ దెన్ 10 కిలోమీటర్స్, అండ్ రుద్రవరం వచ్చేసి 6 కిలోమీటర్స్. ఔటర్ రింగ్ రోడ్డు జస్ట్ వితిన్ 15 మినిట్స్లో రీచ్ అయిపోవచ్చు. నెక్స్ట్ గచ్చిబౌలి 40 కిలోమీటర్స్, మియాపూర్, ఇవన్నీ కూడా చాలా దగ్గరలో ఉన్నాయి ఇక్కడ నుంచి. అంటే లెస్ దెన్ 30 కిలోమీటర్స్. ఈవెన్ కూకట్పల్లి కూడా లెస్ దెన్ 40 కిలోమీటర్స్ ఇక్కడ నుంచి. కూకట్పల్లి 38 కిలోమీటర్స్ ఇక్కడ నుంచి కరెక్ట్గా చెప్పాలంటే. అండ్ మనకి బాంబే హైవేలో వెళ్తూ ఉంటే రుద్రారం దాటిన తర్వాత IIIT కంటే ముందు నుంచి మనం ఇప్పుడు ఏదైతే రూట్స్ చూసామో ఆ రూట్ నుంచి వస్తే మెయిన్ రోడ్ నుంచి కూడా చాలా దగ్గర. అండ్ ఇప్పుడు నేనున్నది ప్రస్తుతానికి ఇదంతా కూడా ఫార్మింగ్ చేస్తూ ఉన్నారు. 18 గుంటాస్ దగ్గర ఉన్నాను. అదంతా కూడా బ్లాక్ టాప్ రోడ్డు. బ్లాక్ టాప్ రోడ్డుకి ఆనుకొని ఉన్న ఈ 18 గుంటాస్ దగ్గర ఉన్నాను. అండ్ ఈ 18 గుంటాస్ కాకుండా మధ్యలో ఇంకొక బిట్ వదిలిపెట్టేసి అవతల పక్కన ఇంకొక 1 acre 26 గుంటాస్ ఉంది. ఈ 1 acre 26 గుంటాస్కి ఈ 18 గుంటాస్కి బ్లాక్ టాప్ రోడ్డు నుంచే ఇది రోడ్ అనమాట. ఇది ఇంటర్నల్ రోడ్ ఇది. సో ఈ ఇంటర్నల్ రోడ్డు కూడా నక్షబాట, అండ్ ఇది కూడా సిసి రోడ్స్ ప్రపోజల్లో ఆల్రెడీ వచ్చేసింది. అంటే ఎనీ టైం ఇది రోడ్స్ అయితే వేస్తారు. సో ఇది కాకుండా ఈ రూట్లో, ఇప్పుడు నేను వచ్చిన రూట్లో చాలా ఫామ్ హౌసెస్ ఉన్నాయి. అండ్ ఒకవేళ మీరు ఫామ్ హౌస్ కట్టుకోవాలి అనుకుంటే బెస్ట్ ప్లేస్, ఎందుకంటే మనకి సిటీకి దగ్గరలో ఉంటారు. అండ్ ఆల్సో నా బ్యాక్ సైడ్ ఇది కనిపిస్తున్నది, ఇదంతా కూడా ఇస్మాయిల్ ఖాన్ పేట్. అండ్ ఇటు సైడ్ కూడా ఇంకొక విలేజ్ ఉంది. ఈ విలేజ్ అయితే ఆనుకొనే ఉంటుంది. ఈ విలేజ్ ఇప్పుడు మనం వచ్చిన ఏదైతే టెంపుల్ చూసి వచ్చామో ఆ టెంపుల్ చూసిన విలేజే ఇది. ఆ విలేజ్ పేరు వచ్చేసి ఎర్దనూరు. ఇది ఎర్దనూరు విలేజ్కి అయితే నాట్ ఈవెన్ 1/2 కిలోమీటర్ కనిపిస్తూనే ఉంది ఇది ఎర్దనూరు. అండ్ ఇస్మాయిల్ ఖాన్ పేట్ అయితే ఇక్కడ నుంచి లొకేషన్ని చూసుకుంటే 1.5 కిలోమీటర్ ఉందన్నమాట. సో అటు ఇటు విలేజెస్ అండ్ హైవే చాలా దగ్గర, నేషనల్ హైవే, బాంబే హైవే చాలా దగ్గర, అన్ని విధాల పర్ఫెక్ట్ లొకేషన్ ఫర్ ఫామ్ హౌస్. సో ఫామ్ హౌస్ అనే స్పెషల్గా ఎందుకు చెప్తున్నానంటే సిటీకి దగ్గరలో ఉంది కదా. సో ఈ ఫార్మింగ్ కంటే కూడా ఫామ్ హౌస్కే బాగా పనికొచ్చే ల్యాండ్ ఇది.
అండ్ ఇంకొకటి, ఒకవేళ ఫామ్ హౌస్లో మీకు ఒక్కరు కాకుండా మల్టిపుల్ పీపుల్ తీసుకుంటా అంటే కూడా దీన్ని స్ప్లిట్ చేసి ఫామ్ హౌస్ కూడా కట్టించడానికి రెడీగా ఉన్నాము ఇక్కడ ఈ ల్యాండ్లో. అండ్ ఆఫ్ కోర్స్ డాక్యుమెంటేషన్ వైజ్ కానీ ప్రతి ఒక్కటి అందరికీ తెలిసిందే. నేను అన్నీ చెక్ చేసుకున్న తర్వాతనే నేను యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను. అండ్ ఈ లొకేషన్ హైలైట్ ఏంటంటే, ఇక్కడ మనకి ఈ రోడ్లో వెళ్తుంటే అన్నీ కూడా చాలా వెంచర్స్ ఉన్నాయన్నమాట. డిటిసిపి వెంచర్స్ కానీ, లేకపోతే ఇట్లా చాలా మటుకు ఈ రోడ్ అంతా కూడా వెంచర్సే అనమాట. సో ఈ వెంచర్స్ మధ్యలో ఉంది. ఫ్యూచర్లో ఇది కూడా అంతా వెంచర్స్లో కలిసిపోతాయి. అండ్ నేనున్న లొకేషన్కి బ్యాక్ సైడ్ కూడా ఇక్కడ ఒక ఫ్యాక్టరీ కూడా ఉంది. అది ఫ్యాక్టరీ లొకేషన్. సో ఫ్యాక్టరీ ఉంది, విలేజెస్ ఉన్నాయి, అన్నీ కూడా చుట్టుపక్కల చాలా డెవలప్మెంట్స్ ఉన్నాయి. అండ్ ఆల్సో వీటన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే, సిటీకి చాలా దగ్గర అనమాట. సిటీకి చాలా దగ్గర అంటే 15 కిలోమీటర్స్ నథింగ్ ఇప్పుడు మన ఔటర్ రింగ్ రోడ్కి. అంటే ఇప్పుడు ఈ రీసెంట్గా నేను చేసిన చాలా ఫామ్ ల్యాండ్స్ ఇవేవి కూడా రోడ్డుకి 15 కిలోమీటర్ డిస్టెన్స్లో అయితే ఏవి చేయలేదు. అంటే బాగా దూరంలో ఉన్నవే ఎక్కువ చేశాను. అండ్ ఆల్సో మనకి రీచబుల్ అనమాట, అన్నిటికీ రీచబుల్ ఉంటుంది ఇక్కడ నుంచి చూస్తే. గచ్చిబౌలి కావచ్చు, లేకపోతే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కావచ్చు. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో జస్ట్ అక్కడ రింగ్ రోడ్ ఎక్కి మళ్ళీ ఇక్కడ రింగ్ రోడ్ దిగితే రింగ్ రోడ్ దిగిన 15 మినిట్స్లో ఇక్కడికి వచ్చేసేయచ్చు. ఈవెన్ కూకట్పల్లి నుంచి కూడా 1 అవరే పట్టుద్ది. అంటే కోర్స్ ఇప్పుడు లింగంపల్లిలో బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్లో ఉంది. ఆ బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ వల్ల అక్కడ కొద్దిగా ట్రాఫిక్ జామ్ అవుతుంది, అదర్వైజ్ చాలా ఫాస్ట్గా వచ్చేసేయచ్చు. సో ఇది రోడ్, ఇది ఈ వెహికల్ పోతున్నది ఇదంతా రోడ్డు. సో మన 18 గుంటాస్ ప్లాట్ వచ్చేసి ఇక్కడ నుంచి ఈ రోడ్డు ఫేసింగ్ ఉంటుంది. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ కడి నుంచి అక్కడ ఇంకొక కడి ఉంది, ఆ కడి దాకా ఇది రోడ్ ఫేసింగ్. అండ్ ఇది వచ్చేసి ఇంటర్నల్ రోడ్డు. సో ఇంటర్నల్ రోడ్డు కూడా ఇదంతా సిసి ఈ రోడ్డు ప్రపోజల్లో ఉంది. అండ్ ఇదంతా ఇప్పటిదాకా వచ్చిన రోడ్లన్నీ కూడా మామూలు తార్ రోడ్లే, హైవే నుంచి దగ్గర కాబట్టి, సిటీకి దగ్గర కాబట్టి. ఒకవేళ ఇంట్రెస్ట్ అనుకుంటే తొందరగా కాల్ చేయండి. సో ఈ ల్యాండ్ గురించి ఇంకా చాలా విషయాలు ఇవన్నీ నేను ఏం చేస్తానంటే డిస్క్రిప్షన్లో కొంత ఇస్తాను, లేదంటే మీరు ఈ నెంబర్కి వాట్సాప్ చేస్తే, ప్రైస్ గురించి వాట్సాప్ చేస్తే నేను దాంట్లో కంప్లీట్ డీటెయిల్స్ ఇస్తానంటే. చెప్పాలంటే చాలా ఉంది చుట్టుపక్కల డెవలప్మెంట్స్ కానీ అవన్నీ కూడా. సో ఇవన్నీ చెప్పడం కంటే, వీడియో లెంతీగా చేయడం కంటే కూడా నేను డిస్క్రిప్షన్లో కానీ, లేదంటే మీరు పెట్టిన ఎంక్వైరీ కానీ కంప్లీట్ డీటెయిల్స్ నేను మీకు పంపిస్తాను. అండ్ ఆల్సో ఈ సిటీకి దగ్గరే కాకుండా దూరమైనా సరే మీకు ఎటువంటి పర్టికులర్ ప్రైస్ రేంజ్ ఏదైనా ఉంది, సునీల్ నాకు ఈ ప్రైస్ రేంజ్లో కావాలి అనుకుంటే నాకు ఒకసారి మీ రిక్వెస్ట్ పంపించండి. దానికి తగ్గట్టుగా మీ చాయిస్కి తగ్గట్లుగా నేను మీకు ఒక సపరేట్ లిస్ట్ ఒకటి పంపిస్తాను. లిస్ట్ లేకపోయినా అట్లీస్ట్ మీకు మ్యాచ్ అయ్యేది, దగ్గరలో మ్యాచ్ అయ్యేది ఏదైనా ఉంటే నా దగ్గర ఉన్నది మీకు పంపిస్తాను. అండ్ స్టార్టింగ్లో నేను అన్నీ కూడా అబోవ్ 1 CR అట్లాంటివి చేసేవాడిని. ఈ మధ్య అన్ని కేటగిరీస్ చేస్తున్నాను. సో అంటే స్టార్ట్ ఫ్రమ్ 30 lakhs నుంచి కూడా నేను ఈ మధ్య ప్రాపర్టీస్ చేస్తున్నాను. కోర్స్ ఇదంతా ల్యాక్స్లో ఉండదు, ఇది కోట్లల్లోనే ఉంటుంది, ఎందుకంటే సిటీకి చాలా దగ్గర ఉంది కాబట్టి. సో జస్ట్ ఫర్ హింట్ అంతే అది. అండ్ ఇటువంటి వీడియోస్ ఇంకా చాలా వచ్చే ఉన్నాయి. ఆల్మోస్ట్ వీక్లో 4-5 వీడియోస్ ఇప్పుడు వస్తున్నాయి. మంచి మంచి ప్రాపర్టీస్ వస్తున్నాయి. ఈ ప్రాపర్టీస్ ఇవన్నీ మీ దాకా రీచ్ అవ్వాలంటే మీరు ఫాలో అవ్వండి. ఇన్స్టాగ్రామ్ పేజ్ ఒకటి ఉంది, దాన్ని కూడా ఒకసారి ఫాలో అవ్వండి. నేను ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఇక్కడ ఇస్తున్నాను. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తేనే మనకి ఇవన్నీ తెలుస్తాయి. అండ్ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే, నేను లీగల్గా ఉంటే మాత్రమే నేను ప్రాపర్టీస్ డీల్ చేస్తాను. అట్ ద సేమ్ టైం మీకు ఏదైనా ప్రాపర్టీ ఉంటే, అది మీరు ఒక ఫామ్ హౌస్ కట్టుకోవాలన్నా, లేదంటే దాన్ని ఏమన్నా ల్యాండ్స్కేపింగ్ చేసి డెవలప్ చేయాలన్నా కూడా నేను దాన్ని డెవలప్ చేసి ఇస్తాను. దాని గురించి కూడా మీకు ఏదైనా డౌట్ ఉంటే మీరు నాకు పంపించండి. సో ఇది ఈరోజు వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హెచ్ఎస్ ప్రాపర్టీస్.